ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేశిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపరిచారు. లిక్కర్ టెండర్ల విషయంలో రాజ్ కేశిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లించినట్లు భావిస్తున్నారు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ ముసుగులో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఇటు లిక్కర్ స్కామ్ కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఈ కేసులో రాజ్ కేశిరెడ్డి ఇళ్లతో పాటు హైదరాబాద్ లోని 10 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ దాడులు నిర్వహించారు. ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ కూడా గుర్తించింది. ఈ క్రమంలో రాజ్ కేశిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, ఏపీ లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారులతో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేసింది ఈడీ. ఈరోజు సుదీర్ఘంగా ఇటు వాళ్ళ ఇళ్లలో సోదాలు చేసిన అనంతరం రాజ్ కేశిరెడ్డిని నేరుగా హైదరాబాద్ ఈడీ ఆఫీస్కి తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఈయనతో పాటు మాజీ బెవరేజ్ ఎండీ వాసుదేవరెడ్డిని కూడా ఇటు నాంపల్లి ఈడీ కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా సుదీర్ఘమైన విచారణ సాగిన తర్వాత ఈడీ తాజాగా ఈరోజు 11 చోట్ల కూడా సోదాలు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న ఇటు రాజ్ కేశిరెడ్డితో పాటు దానికి సహకరించిన వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు ఎందుకంటే 11 గంటల తర్వాత ఈడీ ఆఫీస్లో నుంచి కొద్దిసేపటి క్రితం అంటే సుమారుగా 5-6 గంటలకు పైగా ఈడీ కార్యాలయంలో విచారణ చేసిన అనంతరం ఇద్దరిని వైద్య పరీక్షల అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించి కొద్దిసేపటి క్రితమే నాంపల్లి ఈడీ కోర్టు ఎదుట కూడా హాజరుపరిచారు. ప్రస్తుతానికైతే అందుకు సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ కేసులో 14 రోజుల రిమాండ్ కూడా విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వేల కోట్ల రూపాయలకు సంబంధించి లిక్కర్ స్కామ్లో చేతులు మారినట్టుగా ఇప్పటికే ఈడీ గుర్తించింది. ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి రాజ్ కేశిరెడ్డికి సంబంధించిన నివాసంతో పాటు పలు ప్రాంతాలలో కూడా ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఆ తర్వాత అతన్ని నేరుగా ఈడీ కార్యాలయం తీసుకొచ్చి కూడా అప్పటికే ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఏపీలో ఏర్పాటు చేసిన సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందుకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన తర్వాత కూడా ఈడీ అనేక పర్యాలకు సంబంధించి వీరితో ఈ కేసుకు సంబంధించి సంబంధాలున్న వారందరినీ కూడా విచారించింది. సోదాలు చేసిన తర్వాత ఈరోజు ఏకకాలంలో కూడా 10 చోట్ల ఈడీ అధికారులు కూడా ఏకకాలంలో సోదాలు చేసిన అనంతరం ప్రధాన సూత్రధారిగా చెబుతున్న ఇటు రాజ్ కేశిరెడ్డిని కూడా అరెస్టు చేసి ఆ తర్వాత ఈడీ ఆఫీస్కి తీసుకొచ్చి కూడా చాలాసేపు విచారించి అందుకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికీ కేసుకు సంబంధించి కూడా ఈడీ కొన్ని కీలక ఆధారాలను కూడా సేకరించినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే రాజ్ కేశిరెడ్డి ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన విషయంలో ఆయన చాలా కీలక పాత్ర వహించారని కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా ధృవీకరించిన నేపథ్యంలో వారు ఇచ్చిన కీలక ఆధారాలతో పాటు ఈడీ కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వద్ద నుంచి కూడా కొంత కీలక సమాచారం రాబట్టిన నేపథ్యం తర్వాత ఈరోజు 10 చోట్ల కూడా ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాల అనంతరం కూడా కీలక వ్యక్తి రాజ్ కేశిరెడ్డితో పాటు ఇటు వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఈరోజు కోర్టులో హాజరుపరిచిన చేత 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత కూడా తిరిగి మరొకసారి వీరిని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇద్దరు వ్యక్తులు చాలా కీలక పాత్ర పోషించారు. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన హవాలా మనీని కూడా వీరు దారి మళ్లించినట్టుగా ఆరోపణలు, అందుకు సంబంధించిన కీలక వివరాలను కూడా ఈడీ సేకరించినట్టుగా సమాచారం. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.